ఓపెన్లో 208 పోస్టులు ఉంటే 208 పోస్టులు ఉండే ఏంటిది ఇక్కడ ఓపెన్ కేటగిరీ అందరు పోటీ పడవచ్చు అన్నట్టు. మల్టీ జోన్ 1 మల్టీ జోన్ 2 సంబంధించి 208 పోస్టులు ఉంటే వీళ్ళు 7.8% ఉన్నారు ఓసీలు. 7.8% ఉన్నటువంటి ఓసీలు ఎంత తీసుకోవాలి తెలుసా? 59% ఉద్యోగాలు 59% ఉద్యోగాలు ఎత్తుకపోయారు ఇలా ఓపెన్ కేటగిరీలో. ఏంటి అది చిన్న ఉద్యోగాలు కాదు, రేపు పొద్దుగాల కలెక్టర్లు వీళ్ళు. ఎస్సీలకు సంబంధించి 18% ఉన్నారు ఎస్సీలు. 18% ఉంటే ఎస్సీలు ఉంటే వీళ్ళకి వచ్చింది ఎంత తెలుసా? 0.09% వీళ్ళు తీసుకుపోయింది. 17% వీళ్ళ కథం. తర్వాత ఇక్కడ ఎస్టీలకు సంబంధించి చూసుకుంటే వీళ్ళు ఎంతమంది అంటే ఎంత వచ్చినాయి అంటే వీళ్ళకు 1. జనాభా రాయాలి కదా. ఓకే, జనాభా వీళ్ళది ఎంత? 10% వేసుకోవాలి. 10 పాయింట్ ఇంకా చిల్లర ఉన్నది. 10% జనాభా ఉంటే వీళ్ళకి 1.29% మాత్రమే ఉద్యోగాలు వచ్చినాయి. అంటే జస్ట్ వీళ్ళకు 3 ఉద్యోగాలే ఇళ్ళకి వచ్చినాయి. జస్ట్ వీళ్ళకు 2 ఉద్యోగాలే వచ్చినాయి ఇంట్లో. ఇగో వీళ్ళకు సంబంధించి మాత్రం అసలు యాక్చువల్గా 153 ఉద్యోగాలు ఈడబ్ల్యూఎస్ కాక 172 కదా అన్న. ఈడబ్ల్యూఎస్ కాకుండా తర్వాత ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 160 ఉద్యోగాలు అనుకోరాదు. 160 ఉద్యోగాలు వాళ్ళు ఎత్తుకపోయారు. ఈడనేమో సామాజిక న్యాయము వీళ్ళకి 39% మాత్రమే ఉద్యోగాలు వచ్చినాయి. కేవలం బీసీలకు 36% మాత్రమే వచ్చినాయి. 56% ఉంటే 36%. ఇప్పుడు ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసుకున్న 20% వీళ్ళే కథం. మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీల నోట్లో మన్ను పోసిర్రు. ఇది అంతా పక్కడ్బందీగా ముందే ప్లాన్ ప్రకారం ఇన్ని ఉద్యోగాలు ఇస్తున్నాం, మన పోరగాళ్ళకి ఎన్ని రావాలి. వీళ్ళంతా రేపు పొద్దుగాల మన రాజ్యాన్ని మళ్ళా ఈడ డిప్యూటీ కలెక్టర్ అయినటువంటి రెడ్డి ఆయన ఏం చేస్తాడు? రేపు పొద్దుగాల ఆ కలెక్టర్ ఆఫీసులో కూర్చొని ఈ బీసీ1 ఫైల్ రాగానే రెడ్డి ఆయనకు పని చేస్తాడు, కానీ నీకెందుకు పని చేస్తాడు ఈయన? వాళ్ళ ఉపాయం కదన్నట్టు. ఈ రాజ్యం మారాల్సిందే, ఈ రాజ్యం బీసీల చేతుల్లోకి రావాల్సిందే. ఒక్కసారి బీసీ ప్రభుత్వం వస్తే ఈ ఉద్యోగాల కథ ఈ కథ మొత్తం తేలిపోతుంది. ప్రతి కాడ నువ్వే రాజు బీసీ వాడ, ప్రతి చోట నువ్వే కింగు అయి ఉంటావు ఆ రోజు.